ఓటమికి ఏ మాత్రం భయపడకుండా నేను గెలుస్తాను అని అనుకునే వాళ్ళకు ఉండేటటువంటి 5 లక్షణాలు చెప్తాను. ఆ స్కిల్స్ మీలో కూడా ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి. అందులో నెంబర్ 1, వీళ్ళు ఏదైనా పని స్టార్ట్ చేసినప్పుడు ఎవరైనా ఏదైనా కించపరిచేలా అంటే ఆ మాటతో వాళ్ళు అక్కడితో ఆగిపోకుండా దీనికి సమాధానంగా ఏం చెయ్యాలి అనే ఇంధనాన్ని ఇక్కడ పోసుకొని వాళ్ళు ఇంకొంచెం స్పీడ్గా రన్ అవుతూ ఉంటారు. ఇది సాధ్యం కాదు అని పొర్రపాటున వాళ్ళ మైండ్లో వచ్చినా కానీ ఇలా అనుకుంటే నిజంగానే సాధ్యం కాదు, ఈ పని నా వల్ల అవుతుంది, ఖచ్చితంగా నేను చెయ్యగలను అని చెప్పి 1కి 100 సార్లు ఇక్కడ బ్రెయిన్కి చెప్పుకొని సక్సెస్ఫుల్గా నిజాయితీగా ముందుకు వెళ్తారు. ఇక నెంబర్ 2, ఒకవేళ వాళ్ళు వెనకడుగు వేసే పరిస్థితే వస్తే వెనకడుగు వేసే పరిస్థితే లేదు అని చెప్పేసి ముందుకు అడుగు వేయటానికి ఫోకస్ పెడతారు. దానికోసం ఎంత కష్టాన్నైనా సరే భరిస్తారు. ఇక నెంబర్ 3, అందరూ ఏదైనా పని మొదలు పెట్టడానికి భయపడుతూ ఉంటారు. కానీ గెలిచే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? పని ఆపటానికి భయపడతారు. గెలుస్తామా ఓడతామా తర్వాత సంగతి, కానీ ప్రయత్నాన్ని మాత్రం ముందు మొదలు పెడతారు. ఇదే గెలిచే వాళ్ళకు ఉండేటటువంటి మెయిన్ లక్షణం. ఇక నెంబర్ 4, ఒకవేళ ఇలాంటి వాళ్ళకి ఓటమి అనేది తగిలిందనుకోండి, ఇదే నా లాస్ట్ ఓటమి, ఇక గెలుపే నాకు వచ్చేది అని చెప్పేసి ఆ గెలుపు కోసం ఇంకొంచెం ముందుకు అడుగులు వేస్తూ ఉంటారు. ఇక లాస్ట్ నెంబర్ 5, వీళ్ళు టైం ని అస్సలు వేస్ట్ చేసుకోరు. అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా కానీ ముందుకు అడుగులు వేస్తూనే ఉంటారు. కాలాన్ని తమకి అనుగుణంగా మార్చుకుంటూ ఉంటారు. ఒకవేళ ఫెయిల్ అయినా కానీ అందులో నుంచి గుణపాఠాన్ని నేర్చుకుని అడుగులు ముందుకు వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ బాధపడుతూ కుంగిపోతూ కూర్చొని కుమిలిపోతూ ఉండరు. ఈ స్కిల్స్ మీలో కూడా ఉన్నాయా? ఉంటే కామెంట్ సెక్షన్ లో ఎస్ అని కామెంట్ చేయండి.